చాలా మంది పిల్లలు లేరు అనే కారణం చేత ఒకరిని ఒకరు నిందించుకుంటూ ఉంటారు. భార్యలో లోపం ఉందని భర్త అంటాడు, భర్తలో లోపం ఉందని భార్య అంటది. ఎవరిలో ఒకరిలో లోపం ఉందనుకోండి, ఒకరి మీద ఒకరు లోపాలు ఎత్తి చూపించుకొని గొడవలు పడుతూ సమాధానం లేకుండా, సంతోషం లేకుండా కాపురం చేయకూడదని. భార్యలో లోపం ఉన్నా ఆ లోపాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. భర్తలో లోపం ఉన్నా ఆ లోపాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. లోపాలను ఎత్తి చూసుకొని ఒకరు ఒకరు గొడవలు పడుతూ ఉంటే, సమాధానం లేకుండా జీవిస్తూ ఉంటే జీవితంలో సంతోషం ఎక్కడ కలుగుతుంది? పిల్లలు ఎలా పుడతారు? బైకుని తయారు చేసిన వ్యక్తికి బాగా తెలుసు అది రిపేర్ వస్తే ఎలా సరి చేయాలో, ఆ సెల్ ఫోన్ని ఎలా రిపేర్ చేయాలో ఆ సెల్ ఫోన్ని కనిపెట్టిన వానికి బాగా తెలుసు. ఒకవేళ నీలో పిల్లలు కలగకపోవడానికి కారణము లోపము ఇదే అని డాక్టర్లు చెప్పి ఉన్నట్లయితే, శరీరంలో అనేకమైన మార్పులు చేయుటకు ఆయన పరమ వైద్యుడు, లోపాలను సరిచేయుటకు సమర్థుడు. ఆలోచించండి ఒకసారి.